బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన అడుగులు వేయబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగుతున్నారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. సీనియర్ అడ్వకేట్లతో వైఎస్ జగన్ వరుస భేటీలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయంటూ సిట్ లీకులు కావచ్చు, లేకపోతే సిట్ సంబంధించి చర్చలు, ఇన్ఫాక్ట్ సిట్కి సంబంధించి ఆ పేర్లు మనం చూస్తున్న క్రమంలో ఇటు మరిన్ని అరెస్టులు జరగచ్చంటూ చర్చలు జోరందుకుంటున్న క్రమంలో ఇప్పుడు అనదర్ డెవలప్మెంట్ చోటు చేసుకోబోతుందనేది ఆసక్తికర పరిణామానికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు పేర్లు వినిపిస్తూ ఉండడంతో ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి అంటూ తెలుస్తోంది. ఇక పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు జగన్ అంటూ కూడా తెలుస్తోంది. న్యాయవాదుల సలహాలు తీసుకుని ఢిల్లీకి వెళుతున్నారా? ఇన్ఫాక్ట్ న్యాయవాదుల సలహా తర్వాత ఢిల్లీకి బయలుదేరబోతున్నారా వైఎస్ జగన్? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయాల్లో లిక్కర్ కేసు డీటెయిల్స్ను ఢిల్లీ పెద్దలకు వివరించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది జగన్. లిక్కర్ కేసులో రాజు కసరెడ్డి మొదలు మిథున్ రెడ్డి వరకు అరెస్టులు జరగడం, ఆ తర్వాత ఛార్జ్ షీట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా కీలకమైన అంశాలను దాంట్లో పేర్కొనడం, ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతోంది అనే ఒక ఆసక్తికర పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంటోంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకో అంశం, రోజుకో విషయం బయటకు వస్తున్న తరుణం. మరి ముఖ్యంగా ఆ డెవలప్మెంట్స్, ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ ఎక్కడెక్కడ వాటిని అరేంజ్ చేశారు, వాటిని ఎక్కడెక్కడ సెట్ చేయడం జరిగింది, ఆ సెట్ చేసిన అమౌంట్ని ఎక్కడ ఒక విధంగా చెప్పాలంటే స్టోర్ చేశారా? బహుశా ఇది కాస్త పెద్ద పదం అయి ఉండొచ్చు. బట్ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి ఎలా ఉపయోగించారు అనే అంశానికి సంబంధించి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా ఆ లేఖలో కావచ్చు, మరి ముఖ్యంగా ఆ అంశంలో ప్రస్తావించారు, ఆ రిపోర్ట్లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోని నెక్స్ట్ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? అందుకని ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. మరి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ సెంట్రిక్గా, లిక్కర్ స్కామ్ కేంద్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దాంట్లో ఒక కీ పాయింట్ ఉంది. మరి ముఖ్యంగా ఆ కీ పాయింట్ ఏంటి, ఛార్జ్ షీట్లో ఉన్న కీ పాయింట్ ఏంటి, ఆ కీ పాయింట్ బేస్గానే ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారంటూ అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో, ఇన్ఫాక్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఛార్జ్షీట్లో కొన్ని అంశాల బేస్డ్ మీద చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ జరుగుతుంటుంది. అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఆయన? సత్యంగా ఓవరాల్గా లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి నుంచి మొదలుకొని ఎంపీ మిథున్ రెడ్డి వరకు కూడా వరుసగా అరెస్టులు జరిగిపోయాయి. తర్వాత ఎవరు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు ఈ ఛార్జ్షీట్ను నిన్న కోర్టులో ముందు పెట్టిన, అంటే మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఛార్జ్షీట్ను కూడా సిట్టు కోర్టు ముందు ఉంచింది. అంటే ఈ ఛార్జ్షీట్లో చాలా కీలకమైన అంశాలని ప్రస్తావనకి తీసుకుని వచ్చిన నేపథ్యంలో కూడా మనం కానీ ఒకసారిగా నువ్వు చూసుకుంటే పేజ్ 1119 పేరాలో చాలా క్లియర్గా దీనికి సంబంధించి ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నారో దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి ముడుపులు కావచ్చు, కమిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుని అవి త్రూ మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డికి వరకు అందించే ప్రయత్నం చేశారు అనేది అక్కడ మెన్షన్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో కొత్త కలకలం రేపుతుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ అంటే వీళ్ళ ముగ్గురు గడిపి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి దాకా ఈ డబ్బులు చేరాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ స్కామే లేదు, ఈ స్కామే జరగలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో ఎక్కడ తను ఒక సంతకం కూడా చేయలేదు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. అది కూడా మరోవైపు ఇది ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రయత్నం చేసింది అనేది సజ్జల్ లాంటి వ్యక్తులు చెప్తున్నారు. అయితే మరోవైపు సిట్టు మాత్రం
మాత్రం తన దూరంలో తను వెళ్ళిపోయింది, అరెస్టులు చేసుకుంటుంది, తర్వాత ఎంపీని కూడా అరెస్ట్ చేసింది. ఈరోజు ఎంపీని కలవడానికి మాజీ మంత్రి మిథున్ వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా లేని కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి చుట్టూ ఒక కథను అల్లి ఆ కథ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇప్పటికే సిట్లో నిన్న ఛార్జ్షీట్కి సంబంధించిన వ్యవహారంలో సిట్ చాలా క్లియర్గా ఇచ్చింది. చాలా ప్రాంతాలలో 7 ప్రాంతాలలో డెల్లని ఏర్పాటు చేసి మనీ కోసమే ఆ డబ్బులంతా కూడా అక్కడికి పెట్టి అక్కడి నుంచి పూర్తిగా కూడా డబ్బులు పంపించే ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్గా చెప్పింది. సేమ్ దీంట్లోనే ఆర్టీవీ కూడా ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో డెన్స్ ఉన్నాయి కూడా పబ్లిక్కి చూపించే ప్రయత్నం కూడా చేసాం. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు సీనియర్స్తో కొంత చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు సీనియర్ లాయర్లతో కూడా చర్చించారు. అసలు పూర్తిగా కూడా ఛార్జ్షీట్ని, రిమాండ్ రిపోర్ట్ని రెండింటిని కూడా చూపిస్తూ దీంట్లో ఉన్న అసలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా కేసులు ఇచ్చారు, నిజంగా ఈ కేసు నిలబడే పరిస్థితిలో ఉందా, లేదు ఈ కేసులో ఎట్లా ఫర్దర్గా మూమెంట్కి వెళ్ళాలి, ఈ కేసుని ఎవరు ఛార్జ్షీట్ తీసుకోవాలి, దీన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా వాదోపవాదాలు ఏ విధంగా చేసుకోవాలి, న్యాయపరమైన లొసుగులు ఏంటి, దీనికి సంబంధించి అసలుకి ఇంపాక్ట్ ఏంటి, ఈ కేసు నిలబడే పరిస్థితి ఉందా, వీటన్నిటినీ కొంత చర్చ జరిగినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. మరోవైపు ఇది సేమ్ ఇంతటితో వదలకుండా ఇది కక్షపూరితంగా చేస్తున్న వ్యవహారం మీద ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా చాలామంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎంపీ, అందులో స్ట్రాంగ్ ఎంపీ, ఆయన పార్టీలో చాలా సీనియర్, పార్టీకి సంబంధించి చాలా కీలక వ్యక్తిగా ఉన్న మిథున్ రెడ్డి ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున బీజేపీతో కావచ్చు అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలుకి పార్లమెంట్ కూడా జరుగుతోంది కాబట్టి సెక్షన్స్లో, ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలకు తెలిసి అసలు జరిగిన వ్యవహారం ఏంటి, గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న స్కామ్ జరిగింది ఏంటి, అంటే అంతకుముందు 2014లో టీడీపీలో 2023లో కూడా చంద్రబాబు మీద ఈ మీదనే కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం మీదనే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇదే వాసుదేవ్ రెడ్డి గతంలో చంద్రబాబు మీద కేసు పెట్టారు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి విట్నెస్గా మారిన పరిస్థితి 2024 వచ్చేసరికి అది పూర్తిగా కూడా ఆయన విట్నెస్గా మారిన పరిస్థితి. 2023లో చంద్రబాబు మీద ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి ఆయనే కంప్లైంట్దారుడు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ పేర్లు రావడానికి, లేదు వీళ్ళంతా అరెస్ట్ కావడానికి అదే వాసుదేవ్ రెడ్డి ఈరోజు విట్నెస్గా మారిన పరిస్థితి. సో ఈ కేసుకు సంబంధించి కొంత ఓవరాల్గా డీటెయిల్గా ఢిల్లీ పెద్దలకి చెప్పాలని ఒక ప్రయత్నం జగన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దానికి అంటే జగన్ పోవడమా, లేదు ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని ఢిల్లీకి పంపించి అక్కడ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అంటే ఈ కేసు పూర్వాపరాలు పూర్తిగా కూడా వాళ్ళకి వివరించి అక్కడ ఏం జరుగుతుంది అనే వ్యవహారాన్ని చెప్పాలని ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతారు నిజంగానే ఈ వ్యవహారం. అంటే ఇప్పుడు వరకు మిథున్ రెడ్డి అరెస్టుతో తర్వాత కొన్ని లీకులు అయితే వస్తూ ఉన్నాయి. సిట్టు ఒక్కొక్క లీక్ ఇస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారనే ప్రయత్నం చెప్తున్నారు. మరోవైపు ఫర్దర్గా ఎటువంటి మూవ్మెంట్స్ ఉంటాయనేది ఎవరెవరు దీంట్లో ఇంకా ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పటికే దాదాపుగా 42 మందిని దాకా ఈ కేసులో పెట్టిన పరిస్థితి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళ కొడుకు పేరు మీద కొన్ని పెట్టారు, వాళ్ళ శిష్యుల్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న నేపథ్యంలో సో అసలుకి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా స్టడీ చేయాలి. అసలుకి వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్ కావచ్చు, రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటి మీద కొంత పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి, కొంత సీనియర్స్తో దీని మీద చర్చించి ఈ తద్వారా అసలుకి ఈ కేసులో ఏం జరిగింది, ఎక్కడ సిట్ ఏదైనా అంటే సిట్ చేసిన దీంట్లో కొన్ని లోపాలు ఏమున్నాయి వాటన్నిటిని కూడా వెలికితీసి అవన్నీ కూడా ఢిల్లీ పెద్దలకి వివరించాల్సిన ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా భావిస్తున్నారు. సో ఆ యాంగిల్లోనే కొంత డిస్కషన్స్ నిన్న ఈరోజు జరిగాయని ఒక సమాచారం వస్తుంది. తద్వారా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలుస్తాడు, అంటే బీజేపీ పెద్దల్ని కలుస్తారా ఇంకొకరిని కలుస్తారా అనేది కాదు, అక్కడ ఢిల్లీ